बैक साइड। हाँ देर 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 सी स्कोप स्कोप करो। ओए अम्मा नायना పటాకులు కాలుద్దాం రండి. వాళ్ళు ఏందో పెద్ద అరువులు పెట్టుకున్నారే. ఇదే పెడదామా? ఎట్లా ఫేకే కదా. తెస్తా యాద్దే వల్ల పొడుగుతుగా పెద్దగా కాపాడండి నన్ను. వద్దు పేలవని చెప్పి చాలా డేంజర్. పక్కకు వచ్చాయి చెమేలి. హలో హలో అత్తయ్య చెప్పు పద్దు. హ్యాపీ దీపావళి అత్తయ్య. సేమ్ హ్యాపీ దీపావళి. హలో అత్తయ్య ఇంటికి రండి, మీకు ఒక సర్ప్రైజ్. ఏమమ్మా ఏం సర్ప్రైజ్? రాండి అత్తయ్య చూపిస్తా. సరే వస్తానండి. A few minutes later. మీకు పూలవనం అయిపోయింది. ఎంత ఈ కాలం అయిపోయిందబ్బా. ఏందమ్మా సర్ప్రైజ్? అబ్బా ఏంటి అన్ని చేసినావే చూడండి. ఏమ్మా బాంబులు తెప్పించినావు? కెమెరా పెట్టిన అత్తయ్య. మీరు వస్తారని తెలిసే కెమెరా పెట్టి అన్నీ అరేంజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది కదా మనము మాట్లాడుకోక. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరూ బాగుండాలని మీరు కూడా కోరుకోండి. హ్యాపీ దివాళీ అందరికీ. తర్వాత అదే ఇంకా సీరియల్ అడిగినారు కదండి, ఏ దాంట్లో వస్తుంది, టైమింగ్ ఏమి అని. అది చెప్తూనే ఉన్నాం మేము. జెమినీలో శివంగి నైట్ 7:30కి వస్తుంది అని. కొంతమందికి మర్చిపోతున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మండే, ఈరోజు నుంచి చూడండి. అంటే వస్తుందా రాదా అని అడగద్దండి, ఈరోజు నుంచి చూడండి, స్టార్ట్ చేయండి. వస్తుంది, మీరు స్టార్ట్ చేయండి మర్చిపోకుండా. జెమిని శివంగి సీరియలు 7:30 ఈరోజు మండే. ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. టీవీ ముందర కూర్చోండి, మర్చిపోద్దండి. ఇంకొకటండి మెయిన్, లైక్ కొట్టండి. లైక్ మాత్రం లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోద్దండి. మీ లైకే మాకు సపోర్టు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్ ప్లీజ్. ఎన్ని లైక్లు వస్తే మాకు అంత ఉత్సాహం పెరుగుతుంది, మీలో కూడా అంత సంతోషం పెరుగుతుంది. చెప్పు పద్దు. ఇది 100 వాళ్ళ మామూలు టపాకులు. ఇవి లక్ష్మీ టపాకులు. ఇవి వంకాయ బాంబులు అన్నమాట. మామూలే కదా పద్దు, ఏముంది దీంట్లో అని అనుకోవచ్చు మీరు. కానీ ఇది ఏందనుకుంటున్నారు? చూసేకి ఇట్లున్నాయి, పేర్లు అన్నమాట. ఏంది పద్దు రియల్గా ఉన్నట్లున్నాయి. నేను ఎందుకంటే పిల్లలు భయపడతారని చెప్పేసి ఊరికే అట్లా పిల్లలు మాకు అవి కాళ్ళు అంటారని మా అన్న తెప్పించింటే నేను కొన్నిటికి తీసుకొచ్చిన. రియల్ దానిలాగే ఉన్నాయి కదా సేమ్ ఇవి. మనము ప్రాంక్ చేద్దాం విష్ణుకి అని. ఎప్పుడు అయిపోయినా మనల్ని చేసేది మనం చేద్దాం. ఎక్కడి వాడు బయటకి ఎట్టుకోపోయినాడు. ఒకడే పోయినాడా? అవునత్తయ్య. చటాక్ ఫోన్ చేయమన్నావు. చటాన్ కూడా ఉంచుకురాను, ఇద్దరిని చేద్దాం. మీరే చేయండి, ఇద్దరికి చటాక్ మెసేజ్ పెడతాను. పెట్టు బాబీకి కూడా పెట్టు, తొందరగా రమ్మని. వానమ్మ ఎప్పుడు మనకే నవలు చేసేది. ఈరోజు సినిమా చూపిస్తాం. ఓహో ఇవే. ఇది మనకు మాత్రమే తెలుసు కదా ఇది పేలవని. చట్టామందికి అంటించి చట్టామందికి
ఇంకంతే అత్తయ్య ఏం ఇది చటామింది, ఇది చటామిందికి వెళ్ళా, ఇది బావి మీదకి వెళ్ళేది. ఇద్దరు దెబ్బ 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 మెడికల్కి పైన వెళ్తారేమో, పైన వెళ్తారు కదా ఇద్దరు. ఇవేమిటివి లక్ష్మీ బాంబులా ఇవి? A few inches later. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా, రాజకీయాలు అవన్నీ దానిలో పేలుస్తారు కదా కోతుల్ని భయపెట్టించేకి. అవును, నాకు డౌట్, ఇది ఇప్పుడు ఈ స్టిక్కర్ తీసి దీన్ని మంట పెట్టాలా? ఇది మామూలుగా ఇట్లా తీసి పెడతారు. సరే, ఇది నైస్ విలోడా నువ్వే మిందొచ్చి కూర్చోబోయ్ పెళ్ళాం పక్కలోనే ఇరుక్కోలేప్ప, పెళ్ళాం తగులుతా ఉండాలి ఆ స్పర్శ, అప్పుడైతేనే బాడీ కంట్రోల్ ఉంటుంది. ఉన్నమాట అంటే ఉడికెక్కువలే. ఇది టైన్ పూరి కదరా, దీని లోపల మందు మనం కూడా తయారు చేయొచ్చు కదరా. నువ్వైతే చేయొచ్చు, అంటే నేనేం బాంబులు చేసేదాన్ని, అట్లనే కాదు మళ్ళా చేయొచ్చు అంటావు. ఇప్పుడు కొనుక్కొని వచ్చినారు, చెటాకి పని పెడదాం. ఎప్పుడు పేలుతాయో ఏంది, ఎవరు తెచ్చినారు? ఇదిగో, నేనే కూడా తెస్తా, నాకంత నేను ఇంకా మీరు తెచ్చినారేమో అనుకుంటున్నా. లేదు లేదు. కలుద్దామా? బాబీ కాలుద్దామా? మాకు కాలుద్దమ్మా. కానీ పొల్యూషన్ అంటారు కదమ్మా. నువ్వు బయట పోతే కూడా పొల్యూషనే, బస్సులు లారీలు తిరిగే కాడ తిరిగినా పొల్యూషనే. ఇంకా మళ్ళా చూద్దాం ఏమంటావు అని. మామూలుగా జనాలందరూ కెమెరాలో ఉన్నాయి. అబ్బో అబ్బో ఇంట్లో పెట్టేద్దామా? ఇదేం పెడదాంలే, పేల్ని పట్ట 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 ఆడబోదాం మీ ఇంటికాడికి. వద్దు వద్దు, మళ్ళా బాగుంది ఇది. యాక్చువల్గా అయితే పొల్యూషన్ అంటారు కానీ జనాలంతా. చెత్త హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ దీపావళి. అదా దొంగలు పడిన 6 నెలల కుక్క మురిగిందంట, అట్లా బాగాలేకపోయింది. ఇట్లాడికి ఏంలే, ఇట్లాడికి ఏం తక్కువ. కెమెరా పెట్టిండేదా మనిషి? నాకు ఒక కోరిక ఒకటి ఏమనుకున్నానంటే, అమ్మ అక్కడ పెట్టేసి మంట పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసి ఏమ్మా అంత కోరిక? ఎట్లా రన్నింగ్ చేయడు, వాకింగ్ చేయడు కదా, ఇక్కడ పెడితే రన్నింగ్ చేస్తాడు. నిజంగానే కొంతమంది ఏమనుకుంటుంటారంటే దీపావళి రోజు పటాకులు కాలిస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటుంటారు అనమాట. నీ ఎట్లా వాళ్ళు? నేను అనుకోనట్లు ఎప్పటికీ. ఇప్పుడు నేను ఇంకా చూద్దాం మీరు ఏమంటారు అని. యాక్చువల్గా ఇంకా పటాకులు ఎక్కువ కాల్చమని చెప్తారని. ఎందుకని? ఎందుకంటే యాక్చువల్గా మెయిన్ పొల్యూషన్ పటాకులు ఉండి కాదు. ఒక్క నిమిషం విష్ణు. సో చాలా మంది ఏమనుకుంటారంటే దీపావళి రోజు పటాకులు కాలిస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలా మంది మనకు చెప్తా ఉంటారు కదా. ఆ కాక్ అండ్ బుల్ స్టోరీస్ వినొద్దండి. ఎందుకంటే మెజారిటీ పొల్యూషన్ వచ్చేది ఫాజిల్ ఫ్యూయల్స్ కాలిస్తే. అంటే అదే అది చిన్న డౌట్ అడుగు, ఇప్పుడు చేతులు ఎత్తుకుంటూ అడుగుతావా? వద్దు నాయనా, నాకు నేనే సిక్కు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, లోపల మందు ఉంటుంది కదా, అవన్నీ చెప్పు. నువ్వు తాగుతావు కాబట్టి నీకు ఆలోచనలు వస్తాయి. చెప్పు చెప్పు. ఆ మందు ఇది పేలినప్పుడు ఆ మందు అంతా చుట్టుకొని మన ముక్కులకి కళ్ళకి ఆ బాడీకి అంతా ఇదవుతుంది. మళ్ళీ అది డేంజరే కదా, ఆ స్మెల్ కొంతమందికి పడదు కదా. నేను చెప్పేది ఏంటంటే పటాకులు సంవత్సరంలో మనం ఒక రోజు కాలుస్తాం, మామూలుగా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ కాలుస్తాం. దీంతో వచ్చే పొల్యూషన్ మ్యాక్సిమం 10%కి మించదనమాట. వెహికల్స్ నుండి వస్తా చూసినావా పొల్యూషన్? వెహికల్స్, ఇండస్ట్రీస్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వచ్చి మనకి పటాకులు కలుస్తున్నారా, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్ అంటే మీరు ఇదే చెప్పండి అన్నమాట. ఎవరైనా వచ్చి మనకు చెప్తే ఫస్ట్ పొల్యూషన్ వచ్చేది ఎక్కడి నుండి అంటే వెహికల్స్ దగ్గర నుండి ఫస్ట్ పొల్యూషన్ వస్తుంది. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అవన్నీ బర్న్ చేసి నెక్స్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్ ఇండస్ట్రీస్, ఎస్టేట్స్ దాని దగ్గర నుండి వస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ పొల్యూషన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే అనిమల్ స్లాటరింగ్ దగ్గర నుండి వస్తుంది. జంతువుల్ని చంపేదానికే ద హైయెస్ట్ పొల్యూషన్ అనిమల్స్ని చంపితే. సైంటిస్ట్ కాదు, ఎన్విరాన్మెంటల్ అవర్. సో అనిమల్స్ దగ్గర నుండి దాని అనిమల్స్ని చంపేది. అనిమల్స్ కోసం పెంచుతాం చూసినావా మనం, అనిమల్స్ని చంపితే ఒకలాగా పొల్యూషన్ వస్తుంది, ఆ గ్యాసెస్ అవంతా. అనిమల్స్కి పెంచడానికి ఫుడ్ని పెంచుతాం చూసినావా,
ఆ ఫుడ్ గ్రో చేసేకే ఎయిర్ పొల్యూషన్లో మనం స్ప్రే చేస్తాం చూసినావు ఆ కెమికల్, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్. మందులు ఆ మందులు కొడతాం చూడు, ఆ మందులు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్. దాని తర్వాత ఇంకా ఎక్కువ పొల్యూషన్ ఎక్కడ అంటే వచ్చేది ఇప్పుడు కాఫిన్స్ రెడీ చేస్తారు చూడు మామూలుగా, చెట్లను చంపేసి ఇప్పుడు చదువుకోవడానికి న్యూస్ పేపర్లు, మళ్ళీ ఆ తర్వాత నార్మల్ టెక్స్ట్ బుక్స్ అవంతా, అది కూడా పొల్యూషన్. అట్లా పోతే మళ్ళీ ఇంకా అట్లా పోతే ఇప్పుడు చనిపోయినప్పుడు మనము బూంచకోకోకుండా కాఫిన్స్లో పెడతాం, అవంతా ఏదంతా చేసేది చెక్క ఎక్కడి నుండి వచ్చేది వుడ్, అది కూడా పొల్యూషన్. అదే చేతికి మందంతా అయింది. ఏం కాలే, మా అమ్మకి ఆ స్మెల్ ఇష్టం. కాదు సరే, ప్రతిదీ చచ్చిపోయిన మనిషి నుంచి, జంతువుల నుంచి, చెట్ల నుంచి, చెక్క నుంచి, ఫ్యాక్టరీల నుంచి, తర్వాత వెహికల్స్ అన్నీ పొల్యూషన్ అని చెప్పినావు. మందు కొట్టే కాడ నుంచి జంతువులకు అన్నీ. మళ్ళీ ఇంకా చెక్కలంటే మన ఇంట్లో మంచాలు, తర్వాత ఇళ్ళకి ఫర్నిచర్, డైనింగ్ అవన్నీ అవే. మళ్ళీ పొల్యూషన్ ఎందుకు పెట్టుకున్నావు? డైనింగ్ టేబుల్ ఎత్తి బయట. నేను అదే చెప్తాండేది. ఇప్పుడు నువ్వు ఓన్లీ పటాకు పేలిస్తే పొల్యూషన్ వస్తుంది అంటే, పటాకులు పేల్చే వచ్చే పొల్యూషన్ నేను ఇప్పుడు చెప్పిండే లిస్ట్ అన్నిట్లో లాస్ట్ లో ఉంటది. అంటే ఇప్పుడు ఇంత పొడుగు క్లాస్ బీకినావా? క్లాస్ కాదు, నీ అట్లా తిక్కబోకిలకి అర్థం కావాలా అని చెప్పాను. మూసుకోపాయ చాలు గాని అట్లా ఏం చెప్పినావు పోయా నువ్వు. అయితే సూపర్, అసలు నిజంగానే భలే చెప్పినాడు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలా మంది మన ఇదేమంటారు ఫెస్టివల్స్ వస్తానే ఇట్లా చెప్తాను అనమాట, పటాకులు నేను కాల్సను, పొల్యూషన్ ఎక్కువ. అవును, కొంతమందికి దాని మందు స్మెల్ పడదు, కాల్చినప్పుడు పొగ వస్తుంది చూడండి. అవును, వాళ్ళ ఇంట్లో కూర్చోాల తప్పదు. ఎవరికైనా ఒకటి తెలుసా నీకు, పటాకులు ఎక్కువ కాల్స్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం జలుబు కానీ, హెడేక్ కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ వస్తాయి. ఖచ్చితంగా ఎఫెక్ట్. అదే చెప్తానులే, ఇంకా కొన్ని కాలిస్తే ఏం కాదు, కొంతమంది అన్ని భారీగా చిచ్చుబుడ్లు అంట వంటి వగరు వేస్తే పొగలు వస్తాయి చూడు, దాని నుంచి వస్తాయమ్మా. అదే చెప్తాను, ఇది వచ్చినా కూడా నేను ఈ పొల్యూషన్ని నేను ఏం చెప్తానంటే, పటాకుల నుండి వచ్చే పొల్యూషన్ ద లీస్ట్ పొల్యూషన్. సో నిజంగా నీకు ఎన్విరాన్మెంట్ మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయకూడదు, తర్వాత నువ్వు పెట్రోల్ డీజిల్ వాడకూడదు, ఆ తర్వాత చెట్లు కొట్టేసి కాఫిన్స్ రెడీ చేయకూడదు, అనిమల్స్ని చంపకూడదు, అనిమల్స్ని పెంచి ఆ మీట్ ఇండస్ట్రీస్ని అంతటికి ఇవన్నీ చేయకుంటే తినడానికి ఏదొస్తుంది. అందుకే దీని ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. మూసుకొని అట్లా కాదు, ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకసారి సంవత్సరానికి ఒకసారి కాలుస్తాము, అడ్జస్ట్ అయిపోండి అని చెప్పు. కానీ అనిమల్స్ పెంచొద్దు, చైర్లు కొనొద్దు, కొనొద్దని కాదు నేను చెప్తాండేది. చచ్చిపోయిన అట్లా కొనొద్దని కాదు చెప్తాండేది. ఇప్పుడు ఎవరైతే వచ్చి అవన్నీ వస్తాయి దాని నుంచి అంటున్నావు. అట్లా కాదమ్మా, ఎవరైతే వచ్చి దీపావళికే ఎయిర్ పొల్యూషన్ అంటున్నారు చూసినావా, దీపావళికి మాత్రమే కనపడని ఎయిర్ పొల్యూషన్. మనం అట్లా అనుకుంటే ఇవన్నీ తయారు చేసే వాళ్ళకి ఎంత రాళ్ళ అట్లా చెప్తే ఏంది లేదు. మనం ఏదో సంవత్సరాన్ని 1 yearకి ఒకసారి కాబట్టి హ్యాపీగా న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి ఇంకా ఎక్కువ క్రాకర్స్ కాలుస్తారు యుఎస్ లో, కెనడాలో. పెళ్లిళ్ళలో కాలుస్తారు, క్రికెట్ అయినప్పుడు కాలుస్తారు, ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు కాలుస్తారు, కూడా ఉన్నప్పుడు అప్పుడు కాలుస్తారు. అంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు తత్వం, నీకు తత్వం నేర్పిస్తా. బాగా రా నాయన, క్లాస్ వీక్నావు కానీ రా పోదాందా. నీ దగ్గర ఇంత పెద్ద గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వండుకొని ఇంత పప్పు వేసుకొని తిని కూర్చోవాలి నీ కాడ. అప్పుడైతే క్లాస్ పీకించుకున్నదంతా. ఏంది కాలుస్తావు నువ్వు? కాలుస్తావా? ఏమి నువ్వు కాలుస్తావా? మామూలు నువ్వు కాల్సే నీకు అంత దొమ్మకాయలు ఉన్నాయా అని ఏమనుకుంటావు? రాధిక అంటే ఏమనుకుంటావు? ఇట్లా కాల్చి చటామింది చేయడమే. చేట మెతికలు దిగుతాడో, గోడ దుంకుతాడో, మిద్దె ఎక్కుతాడో, ఏమన్నా చేసుకొని. అత్తయ్య ఏమ్మా ఇక్కడ రండి.
ఇంట్లో కాల్చలేదా పటాకులు రాత్రి? పటాకులు కాలుద్దాం రండి. వాళ్ళు ఏందో పెద్ద అరువులు పెట్టుకున్నారే. ఇడే పెడదామా? ఎట్లా ఫేకే కదా. యాద్దే వాళ్ళ పొడుగుతువే పెద్దవే. ఫస్ట్ చిన్నది తెద్దాం లేదా? చిన్నది పెడదాం. ఫస్ట్ ఒకటి పెడదామా మొత్తం పెడదామా? భయపెట్టిద్దామా? భయపెట్టిద్దాం. అదే పొడుగుతువే. ఏమనుకున్నట్టే మీరు భారీగా కాలుస్తారు అనుకుంటాను. చేతిలో పెట్టుకొని కాలుస్తారా? వద్దులేతయా అతే, వద్దులేతయా అతే. అతయ్య చేతిలో ఒకటి పెట్టుకున్నారు కదా అతయ్య. ఇది పట్టుకోండి, ఇది తీసుకోండి. ఊదికడ్డి ఊదిగడ్డికి రావది. ఏం తగ్గిపెట్టి పెద్దవి కూడా పెట్టుకోవు. बैक साइड. हाँ देर सी स्कोप करो. ओए अम्मा रहना बरना अरे पागल है क्या पागल है नन्ना. ఎంతకి తెగించారా? ఏంది పద్దు పేలవని చెప్పి పేలవనే తెచ్చినానత్తయ్య. పద్దు నేను ఆడే ఉన్నింటే ఏం గతి. తిక్కబోకి అక్క నీ మొబైల్ డామక్క. అవునా? మొబైల్ ఏముంది ఆడ జిందే కాదండి. ఏంది మా అట్లా కాల్చినావు నువ్వు? అయ్యే. కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఇది తిక్కబోకి మగం పేలవని కూసింది. ఇప్పుడు అంటించి నీ ముందుకు వేస్తాను. పేలవనే నేను తెచ్చినా. ఇప్పుడు వేస్తా. పేలుతుందో లేదు చూస్తా. ఏమే నువ్వైతే భయపడతా. అంత పెద్ద సారం నేను ఉగాలి ఏమన్నా అయినంటే నేను ఆడే ఉన్నింటే అయ్యా చూడాలా లోపలికన్నా ఎట్లా పోయింది. నీ సెల్లు పోయింది పో. నా సెల్ ఏమైందో తల్లిలో. నీ మీ సెల్ దగ్గర పేలింది అది. అవునా? ఏదో సౌండ్ భయపడిద్దు. అతే ఇంట్లో అత్తయ్య ఏంది ఇంట్లో చేస్తున్నావు మా తమాషా గారు చెప్పేది? అత్తయ్య లోపల సిలిండర్ ఉంది అత్తయ్య. అత్తయ్య వీరా మా వీరా వచ్చినట్టు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఇది పేలవు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అంటే నా మీద మాత్రం ఏంటండి అమ్మయ్యా ఏంది నువ్వు చెప్పినావా? ఏంది ఎందుకు కాల్చినావు మా అసలు నువ్వు అట్లా? సొగిలి మగంది పేలవని కూసింది. నా కెమెరా ఏంది పేలదు? నేను పైకి లేస్తా అంటే ఈ బాంబు వేసింటే. ఏం కెమెరా పోయిందా? పోలేదు కానీ ఆల్మోస్ట్ దెబ్బ తగిలింది దీనికి. ఎట్లా ఎట్లా అంటే క్రాకర్స్ లోపలికి వచ్చి పగలడం వల్ల 360 గోప్రో ఇది గోప్రో ఏం కాలేదు. ఇది అన్న పేలుతాయి. అమ్మా వద్దత్తయ్య. ఏం చెట్టా నువ్వు? అబ్బా పోనైనా నేను సెల్ వద్దు ఏమొద్దు బా. అంటే 3 షాట్స్ అది పగిలిపోతాయి. అట్లా కాదు, అది అట్లా పెట్టి కాల్చల్లా. ఆ అద్దంలో అమ్మ డైరెక్షన్ పెట్టుకుంటుంది. నీ మొగం లేక ముక్కులు లేకపోతాయి. 2 ముక్కులు 1 ముక్కు అవుతుంది నీకు. ఎప్పుడో శివిరా
ఇప్పుడే బ్రో మొత్తానికి నువ్వు వస్తానే క్రాకర్స్ పేలుదు మా పేలదు పో పేల్చుకోమా. దీంట్లో పేలుస్తా. 100 వల్ల కాల్చినారు ఇప్పుడు. అదే కదా అంతా గబ్బు గబ్బు అయిపోయిందప్ప. కాదు ఇది నా హ్యాండిల్ కెమెరా కాదు, ఏదో అట్లా అట్లా ఎట్లా పాలి? అందుకు కాదు లోపలికి వచ్చి పడింది లైట్ అంతా క్రాకర్స్. కావాల్సిందే, నీకు కావాల్సిందే. నాకేది కావాలా నువ్వు చేసి మా ఏంది వంకాయ బాంబు పేలుతుంది, అది ఏంది తిక్కబోకి నువ్వు. డేరింగ్ అండ్ డాషింగ్. ఆడిపోయి దగ్గర పోయి వెలిగించింది బాగా చెప్తావే. మా ఉండు మా ఒక్క నిమిషం ఉండు. పాలు తాతావా ఇవి కొన్ని పిల్లికి పెట్టింటి. వద్దు ఒక్క నిమిషం ఉండు, 1 నిమిషం ఉండు. వెలగలేదు ఇంకా. డేంజర్ బాంబులు బ్రో చాలా. చాలా డేంజర్. పక్కకు వచ్చాయి చెమేలి. రాపద్దు. సో ఇక్కడ మళ్ళీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే చటాలాగా మనం ఎవరు కూడా అట్లా అంత దగ్గరగా ఉండకూడదు అనమాట. ఎందుకంటే షాక్కి ఆ కైనటిక్ ఎనర్జీకి ఆ చిప్ప మోస్ట్లీ పైకే పోవచ్చు, బట్ దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అది బ్రేక్ అయ్యి చిన్న చిన్న పీసెస్ మన కంట్లోకి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో మేమంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా చేసినాం, కానీ మీరెవరు ఇట్లా అట్వి చేయొద్దండి. చేసిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. అంటే చాలా దూరంగా ఉండడం కానీ ఐ కాంటాక్ట్ ఎప్పుడు డైరెక్ట్గా అంత దగ్గరికి ఛాన్స్ ఇవ్వద్దండి. వంకాయ బాంబా? వద్దు బాబు ఇంత సౌండ్. చాలా సౌండ్ అది. నేను చూడలే కదా అత్తయ్య. ఏ ఆంటీ నువ్వేనా అది పేల్చింది? అయ్యా అత్తయ్య, ఫేక్ అనుకుంటుంటే అవన్నీ మనిండో పేక్ అని చెప్తావా? పదం పోసి మగందానా? ఫేక్ కాదు, తొక్క కాదు, భస్మాయితం. అప్పద్దా ఒకవేళ ఏమన్నా చేలో పెట్టుకొని నేను తెలిసిందే నెక్స్ట్ క్రాకర్స్. ఇప్పటికి బెంగళూరు హాస్పిటల్ ఉంటాను. నేను ఫేక్ అనేది తెచ్చిన. బాగా చెప్పిన వాళ్ళు ఎవరు తెచ్చింది? ఫేక్ కాదు, నిన్ను ఫేక్ చేస్తాను అబ్బా. నన్ను పేక్ చేసినావు కదా, చేసి తెచ్చినావా? చూడండి డూప్లికేట్ పటాసులు అని చెప్పినారా మీరు బ్రో? డూప్లికేట్ పటాకులు అని చెప్పినాము. మా అమ్మాయి డూప్లికేట్ పటాసులు కలిసేలా కనబడిస్తుందా మీకు? చిన్నప్పుడే 2000 వాళ్ళ 10,000 వాళ్ళ కాల్చింది. అంటే నువ్వు నాకన్నా ముందు పుట్టిందివే. లేదంటే చెప్పుకున్నారు కథలుగా. హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. ఇంట్లోనే పటాకులు అయినా ఈసారి.